పొద్దుగాలనే గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు దీనిపైన ఒక బీసీల బడ్జెట్ పైన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పినారు సార్. ఆ లెక్కలు చూస్తూ ఉంటే సార్ దారుణాతి దారుణమైనటువంటి లెక్కలు సార్. కేవలం బీసీలకు చూపించి మరి అవి ఎవరికి మంచిగా ఎక్కడ పోయినాయో నిధులు పత్తాలేనటువంటి పరిస్థితి సార్. ఈ రాష్ట్రంలో బీసీల బడ్జెట్ కేవలం అంకెల వరకు మాత్రమే ఉంది, ఆచరణ వరకు లేదనేది ఈ బడ్జెట్ ద్వారా ఇదొక్క బడ్జెటే కాదు సార్. ఇగో సార్ మొత్తం 2014 నుంచి ఆ రోజు నుంచి జరుగుతుంది ఇదే సార్. ఆ రోజు నుంచి ఇలాంటి అన్యాయమే జరుగుతూ ఉంది సార్. బీసీలకు సంక్షేమ విధుల్లో సార్ దాదాపు నిధుల్లో 8,000 కోట్లకు పైగా కోత పెట్టిరు సార్ అప్పటి వాళ్ళు. ఇప్పుడు దాదాపు ఒక 1900 3,000 అంటే దాదాపు ఇవి ఒక 15-20 కోట్లు అయినాయి సార్. అంటే మాకు ఖర్చు పెడుతున్న నిధుల కంటే మా నుంచి ఖర్చు పెట్టకుండా మళ్లింపు చేస్తున్నటువంటి నిధుల సంఖ్యనే ఎక్కువగా ఉంది అధ్యక్ష. సో ఇది కాదు అధ్యక్ష, ఇంకా దీంట్లోనే అధ్యక్ష 2025-26 ఆర్థిక సంవత్సరంలో అధ్యక్ష ఇవాళ పెట్టినటువంటి లెక్కలు చూస్తే 2 లక్షల మంది బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేదని ప్రభుత్వమే ఒప్పుకున్నటువంటి లెక్క మనం చూసినాం సార్.